ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మందుబాబులంటున్నారు. స్థానికుల ఆరోపణలతో బీఆర్కే న్యూస్ నిఘా పెట్టి రహస్యంగా వీడియో చిత్రీకరించింది. దీంతో కంగుతిన్న ఎక్సైజ్ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాన్ ను సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక బీఆర్కే న్యూస్ చేసిన సాహసాన్ని పలువురు అభినందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని మందుబాబులు అంటున్నారు. ఇక స్థానికుల ఆరోపణలతో బీఆర్కే న్యూస్ నిఘా పెట్టి రహస్యంగా వీడియో చిత్రీకరించింది. దీంతో కంగుతిన్న ఎక్సైజ్ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాన్ ను సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక బీఆర్కే న్యూస్ చేసిన సాహసాన్ని పలువురు అభినందించారు. ఇదే విషయానికి సంబంధించి వాడి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. సంజన, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే ఈ బెల్ట్ షాపులు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నూతన మద్య పాలసీని తీసుకొచ్చారు. గతంలో 2019 నుంచి 2024 వరకు చూసినట్లయితే ప్రభుత్వమే మద్య షాపులను నిర్వహించారు. అయితే 2024 తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రైవేట్ పర్సన్స్ అంటే టెండర్ విధానంలో ఈ మద్యం షాపులను ఇవ్వటం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో, మద్యం షాపులకు సంబంధించి అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటికి రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ గతంలో కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న అప్పుడు కూడా ఈ బెల్ట్ షాపుల మీద పెద్ద ఎత్తున తోడా చూపించినటువంటి పరిస్థితి. మరోసారి ఈ 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మరోసారి మద్యం పాలసీ తెచ్చిన ఇదే నేపథ్యంలో బెల్ట్ షాపులకు మరోసారి రెక్కలు వచ్చినట్టుంది. అయితే అధికారులు కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే చూసి పోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, జంగారెడ్డిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, అదేవిధంగా ఇటు కన్నాపురం, అలాగే కుకునూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రతి నిత్యం కూడా ఇటు జంగారెడ్డిగూడెం నుంచి పెద్ద ఎత్తున అయితే ఏదైతే పాల వ్యాన్ లో ఉదయం పూట ఏదైతే పాలు వ్యాన్ లో పాలు వెళ్తాయో, అదేవిధంగా ఈ ఉదయం నుంచే ఈ వ్యాన్ల ద్వారా తెల్లవారుజాము నుంచే ఈ మద్యం అయితే బెల్ట్ షాపులకి రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఇంటి మద్యం సరఫరా అన్న విధంగా ఈ ఏజెన్సీ ప్రాంతం ఉంది. ప్రతి ఊర్లో కూడా ప్రతి తండాలో కూడా పెద్ద ఎత్తున అయితే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించే స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా బీఆర్కే ప్రతినిధులు నిలబెట్టడం జరిగింది. దీని నేపథ్యంలో ఏదైతే ఒక వ్యాన్, మారుతి వ్యాన్ ఏపీ 39 టీవీ 2190 అనే వెహికల్ లో పెద్ద ఎత్తున అయితే మద్యం తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్కే నిఘా పెట్టి ఎక్సైజ్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఎక్సైజ్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వ్యాన్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ జంగారెడ్డిగూడెం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే మద్యం పంపిణీ విక్రయిస్తున్నటువంటి దుకాణదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అయితే వారందరూ సిండికేట్ ఏర్పడినటువంటి పరిస్థితి. సుమారుగా ఒక క్వార్టర్ బాటిల్కి వచ్చి సుమారుగా 40 రూపాయలు పైబడి అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అయితే గతంలో అధిక మద్యం రేట్లు ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటి మద్యంపై ఒక క్వార్టర్ బాటిల్ పై 40 నుంచి 50 రూపాయల వరకు
అధిక ధరలు అమ్ముతున్న పట్ల ఇటు మద్యం ప్రియులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా పలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.